హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు శుభవార్త. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. కొత్త పింఛన్లు ఎప్పుడు మనకిస్తారు, ఎప్పుడు పైసలు అనేది మన అకౌంట్లలో జమ చేస్తారు, ఈరోజైతే అప్డేట్ రావడం జరిగింది. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ప్రతి నెల ఏమేం సంక్షేమ పథకాలు అమలు చేస్తారు అని చెప్పి అంత ముందుకు నెలలనే సంక్షేమ క్యాలెండర్ అని కూటమి ప్రభుత్వం ఇక నుండి విడుదల చేయనుంది. ఈరోజు మనకు వచ్చే నెలలో ఏం చేస్తామని అయితే రిలీజ్ చేసింది. దానిలో భాగంగానే జూన్ 12వ తారీఖు నాడు తల్లికి వందనం కింద చదువుతున్న ప్రతి విద్యార్థికి 15,000 మీ ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో విద్యార్థికి 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000. ఆ విధంగా జూన్ 12న తల్లికి వందనం మీ అకౌంట్లో జమ చేస్తారు. అదేవిధంగా జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. ఈ మొత్తం 20,000 కలిపి 3 విడతలలో ఇస్తారు. 20/3 అంటే 3 విడతలలో ఎంత వస్తుంది? 6,000 పైన అనేది మీ రైతుల అకౌంట్లో జమ చేయబడుతుంది. జూన్ 12వ తారీఖు నాడు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. అదే రోజున 1,00,000 మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు అందించనున్నారు. సో జూన్ నెలలో మొత్తం 12వ తారీఖు నాడు 3 పథకాలు అయితే ప్రారంభమవుతున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఒంటరి మహిళలకు, వితంతువులకు కొత్త పింఛన్లు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.